నీవు ప్రార్థిస్తున్నప్పుడు నేను మౌనంగా ఉన్నానంటే నీ ప్రార్థన నాకు వినబడలేదని కాదు, నీ కన్నీరు నాకు కనిపించలేదని కాదు. బిడ్డా, ఒక శిల్పి రాయిని చెక్కుతున్నప్పుడు ఆ రాయికి దెబ్బలు తగులుతున్నాయని బాధపడవచ్చు, కాని శిల్పి మౌనంగా తన పనిని కొనసాగిస్తాడు. ఎందుకంటే ఆ మౌనం వెనుక ఒక అందమైన రూపం దాగి ఉంది. నీ జీవితంలో కూడా నేను మౌనంగా ఉండి నిన్ను మలుస్తున్నాను. బహుశా నీవు అడిగేదానికంటే శ్రేష్టమైనది నీకు ఇవ్వాలని నేను వేచి చూస్తున్నానేమో. నా మౌనం నీ మీద నాకున్న కోపం కాదు, అది నీపై నాకున్న అపారమైన నమ్మకం. నా బిడ్డ ఏ పరిస్థితిలోనైనా నన్ను నమ్ముతాడు అన్న నమ్మకంతోనే నేను కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటాను. గుర్తుంచుకో, గాలి మనకు కనిపించదు, కాని అది మనల్ని జీవింపచేస్తుంది. అలాగే నా మౌనం కూడా నీకు వినిపించకపోవచ్చు, కాని నా కృప నిన్ను ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ధైర్యంగా ఉండు, నేను నీతోనే ఉన్నాను. బిడ్డా, నేను నీతో మాట్లాడటం లేదు అని నీవెందుకనుకుంటున్నావు? బహుశా నేను మాట్లాడే విధానం, నీవు ఆశించే విధానం వేరుగా ఉండవచ్చు. గాలిలోనా, భూకంపంలోనా? ఏలియా ప్రవక్త కూడా నాకోసం ఎదురుచూశాడు. బలమైన గాలి వచ్చింది, భూకంపం వచ్చింది, మంటలు వచ్చాయి, కాని నేను వాటిలో లేను. నేను ఒక లేత స్వరంలాగా వచ్చాను. నా వాక్యం, నా మాట. నీ ముందున్న బైబిలు గ్రంథం కేవలం పుస్తకం కాదు, అది నీతో నేను మాట్లాడుతున్న పత్రిక. నీవు సమాధానం కోసం ఆకాశం వైపు చూస్తున్నావేమో, కాని నీ పక్కనే ఉన్న నా వాక్యంలో నేను ఇప్పటికే జవాబు ఇచ్చి ఉన్నాను. పరిస్థితుల ద్వారా. కొన్నిసార్లు నీకు ఒక తలుపు మూయబడింది అంటే అది నేను నీతో చెబుతున్న వద్దు లేదా ఆగు అనే మాట. నేను నీతో మాట్లాడటం ఆపలేదు, నీవు వినే విధానాన్నే నేను మార్చమని కోరుతున్నాను. లోకంలో మనుషులు మిమ్మల్ని ఒంటరిగా వదిలేయవచ్చు, కాని ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడువడు. మీరు కన్నీరు కార్చుతున్నప్పుడు ఎవరూ చూడటం లేదని అనుకోకండి. మీ ప్రతి కన్నీటి చుక్కను ఆయన చూస్తున్నాడు. నీవు వెళుతున్న మార్గం చీకటిగా ఉండవచ్చు, కాని ఆయన నీ పాదాలకు వెలుగు. నీవు నమ్మలేనంత గొప్ప కార్యాలను నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కేవలం నమ్మిక ఉంచు. నీ హృదయపు తలుపు తడుతున్నాడు యేసయ్య. ఆయనకు చోటిస్తావా? నీ భయాలను వదిలేయ్, ఎందుకంటే నిన్ను సృష్టించినవాడు నీ తోడున్నాడు. గాడ్ బ్లెస్ యూ. నా బిడ్డా, చివరగా ఇది ఒక్కటి గుర్తుంచుకో. కల్వరి శిలువపై నేను నీకోసం ప్రాణమిచ్చినప్పుడు పరలోక తండ్రి కూడా మౌనంగా ఉన్నాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిటివి అని నేను కేకవేసినప్పుడు ఆకాశం నుండి జవాబు రాలేదు. కాని ఆ మౌనం వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ మౌనం వల్లే ఈరోజు నీకు రక్షణ లభించింది. నీ జీవితంలో కూడా నేను మౌనంగా ఉన్నానంటే నీకోసం ఒక అద్భుతాన్ని సిద్ధం చేస్తున్నానని అర్థం. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీవు ఒంటరివి కాదు. నేను నీ ఊపిరిలో ఉన్నాను, నీ కన్నీటి చుక్కలో ఉన్నాను. సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. అప్పటి వరకు నా రెక్కల చాటున విశ్రమించు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.